గైస్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్లోని కేపీహెచ్పి సెంటర్ దగ్గర, కేపీహెచ్పి కాలనీ దగ్గర ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఈ మధ్య మనం హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ ఎగ్జిబిషన్ లోపల ఎలా ఉందో చూద్దామండి. ఈ ఎగ్జిబిషన్కి ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 200 తీసుకున్నారు. నేను ఇంతకు ముందే తీసుకున్నాను అనమాట, అందుకని ఆ లైన్లో నుంచి కిందకి వెళ్ళాను. ఇక్కడ ఈ వాటర్లో లోపలికి వెళ్ళి ఇక్కడ కొంతమంది ఆ ఎక్వేరియం లోపల అలాగా తిరుగుతూ ఉన్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాను. లెఫ్ట్ సైడ్ అంతా ఇది జైంట్ వీల్స్ అవన్నీ ఉన్నాయి. ఇక రైట్ సైడ్ చేపలు ఉన్నాయి. చేపలన్నీ చూద్దాము. చేపలన్నీ చూడటానికి కూడా అటు నుంచి ఇటు వెళ్దాము. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ ఇదంతా జైంట్ వీల్ అవన్నీ ఉన్నాయి. ఇది కేబిహెచ్పిలో ఒక మాల్ ఉంది కదా, దానికి ఆపోజిట్ ఇక్కడ ఉందన్నమాట. నేను ఈ మధ్య వెళ్ళాను, ఆ వీడియో ఇది అనమాట. ఇంకా అక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే అక్కడ చేపలు పెట్టినాయి. ఇంతకుముందు ఒంగోలులో ఈ మధ్య ఏబిఎం కాలేజ్ దగ్గర ఇలా చేపలు పెట్టారు కదా, అలాంటివి అనమాట. కాకపోతే ఇక్కడ ఒక ఫిష్ ట్యాంక్ ఉంది. ఆ ఫిష్ ట్యాంక్ లో పెద్దగా ఇక్కడ జలకన్యలు ఉన్నారన్నమాట. అది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఇందా మీరు చూసిన వీడియో అదే అనమాట.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చూడండి ఒక పెద్ద పాము ఉంది ఇక్కడ. అదిగోండి, అంటే బొమ్మ అన్నమాట. అది నాకు ఎందుకో నేను క్లోజప్ తీసాను అలాగా. ఇంకా అలా ముందుకెళ్తే ఇప్పుడు మనం ముందుకెళ్తున్నాము. ముందుకి అక్కడ చేపలు ఉన్నాయి అన్నమాట. చేపల దగ్గరికి వెళ్తున్నాము. ఈ చేపలు పెద్ద బాగేం లేవు, ఎందుకంటే మనం ఇంతకుముందు చూసినయే. ఇవి ఒంగోలులో పెట్టారు కొన్ని ప్లేసెస్లో, వీళ్ళు అన్ని ప్లేసెస్లో ఇలా పెడుతున్నారు చేపలు మొత్తం ఇలాగా. ఇలా ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి బాగానే ఉండిద్ది, కానీ ఇంకెప్పుడు చూస్తూ ఉంటే ఇంకే పెద్దగా మనకి థ్రిల్లింగ్ ఏముంటుంది, అంతే కదా. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి బాగుంటుంది. ఇదంతా అలాగా రౌండ్గా అక్కడ ఇక్కడ అలా పెట్టున్నారు, అదనమాట. ఇక్కడ చూడండి, ఈ చేపలు చాలా బాగున్నాయి. మీరు కానీ ఎప్పుడన్నా ఇలాంటివి చూసారేమో కామెంట్ చేయండి. చూసే ఉంటారులే, ఒంగోలులో పెట్టారు కదా ఈ మధ్య. చూడకపోతే ఇలాంటి ప్లేసెస్లో హైదరాబాద్లో అక్కడ ఎప్పుడూ ఉంటుంది అనుకుంటా. అదేమి మన ఒంగోలు లాగా ఎగ్జిబిషన్ టైంలో ఉండి తర్వాత వెళ్ళిపోయేది కాదు. అక్కడ ఎప్పుడూ ఉంటానే ఉంటాయి కదా. ఈ చేపలు మాత్రం చాలా బాగున్నాయి. ఇవన్నీ అక్కడి నుంచి తెచ్చారు, కానీ వీళ్ళందరూ వీడియోలు తీసుకుంటా ఉంటారు. మరి వీడియోలను ఏం చేసుకుంటారో తెలియదు. మనం అంటే యూట్యూబ్లో పెడుతూ ఉంటాము. కొంతమంది వీడియోలు తీస్తారు కానీ పెద్దగా ఏమి పట్టించుకోరు తర్వాత, అదనమాట. ఇంక ఇవన్నీ ఇవే. ఇక్కడ చాలా రకాల చేపలు ఉన్నాయి. ఆ ఎగ్జిబిషన్ అన్నాం కదా, మనం ఆ ఎగ్జిబిషన్ ఏమీ ఎక్కలేదన్నమాట. మామూలుగా వెళ్ళాము, తిరిగాము, తిన్నాము, వెళ్ళిపోయాము. మళ్ళీ ఆ రోజు బస్ టైం అవుతుంది. బస్ టైం 11:30కి అన్నమాట. ఒంగోలు వస్తున్నాము. అక్కడే మాకు 9:30 అయిపోయింది. ఇంకా తర్వాత పక్కన రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా హడావిడిగా వచ్చేసాం అన్నమాట ఆ రోజు. ఈ చేప చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎంత పెద్ద చేపలు అసలు ఎలా తీసుకొస్తారో, ఎక్కడి నుంచి తెస్తారో కానీ రొయ్యలాగుంది.